హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని సైదాబాద్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనపై వివాదం నెలకొంది. సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా తమ పిల్లవాడిపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో విద్యార్థి కన్నీటితో ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను బలవంతంగా చేయించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు నిజమని తేలితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సైదాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే, ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే, ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఇది చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.